గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. పూజ్య స్వామిజీ వారు ఈ ఆశ్రమాన్ని స్థాపన చేసి ఆశ్రమంలో కేవలం పూజాది కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగాల్సిందే జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవి మాత్రమే కాకుండా గణపతి సచ్చిదానంద ఆశ్రమం మైసూర్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్, చాలామంది పేదలు వచ్చి ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో లబ్ధి పొందుతూ, అలాగే వారికి కావలసిన మందుల్ని కూడా ఇక్కడ అందిస్తూ, వారికి అన్నదాన సేవ కూడా చాలా ప్రత్యేకంగా విశేషంగా జరుగుతూ ఉండేటువంటి ఆశ్రమం మైసూరు అవధూత దత్తపీఠం గణపతి సచ్చిదానంద ఆశ్రమం. అలాగే పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని ధర్మస్థాపన కోసం, ధర్మ సంరక్షణ కోసం మనం పిల్లలకి మన స్తోత్రాలన్నీ నేర్పాలి. భగవద్గీత పిల్లలకందరికీ కూడా తెలియాలి. భజనలు అనేటువంటి సంస్కారం కూడా వారిలో రావాలి. అలాగే మన కళలు, ఎన్నెన్నో కళలు ఉన్నాయి, సంగీతాది కళలు, నృత్యాది కళలు, ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకున్నప్పుడు వారి భవిష్యత్తు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పరీక్షల్లో భయము లాంటివన్నీ కూడా ఎగిరిపోతాయి అనేటువంటి దృష్టితో ఇటువంటివన్నీ కూడా ఆశ్రమంలో స్వామిజీ వారు జరిపిస్తూ, ఆశ్రమంలో చాలా ప్రత్యేకంగా విశేషంగా అన్ని ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఒకవైపు సామాజికమైన సేవలు, ఇంకొక వైపు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, ధర్మ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలు, ఈ మూడు కూడా ఒక త్రివేణి సంగమంలాగా ఆశ్రమంలో జరుగుతూ ఉంటాయి. స్వామిజీ వారి ఆశీస్సులతో గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించండి. మీకు అందరికీ కూడా శుభం. జై గురుదత్త శ్రీ గురుదత్త.